ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హాస్టళ్లలో సీట్లు లేక విద్యార్థుల ఇబ్బందులు, వసతి కల్పించాలంటున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆందోళనలు. జనగాం జిల్లాలో పౌర హక్కుల దినోత్సవం, ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. విజయనగరం జిల్లాలో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు, మాస్క్ ధరించాలని ఆటో డ్రైవర్లతో ర్యాలీ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు హాస్టళ్లలో సీట్లు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఏవోకు వినతి పత్రం ఇచ్చారు. జిల్లా కేంద్రంలో హాస్టల్ సౌకర్యం ఉందని, దూర ప్రాంతాలైన వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల విద్యార్థులు చదువు కోసం ఆదిలాబాద్కు వస్తున్నారని అన్నారు. ఆ విద్యార్థులకు సీట్లు లేవని చెప్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గెడం కేశవ్, జిల్లా సహాయ కార్యదర్శి మడావి గణేష్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం రావడం జరిగింది. ఎందుకంటే ఏదైతే విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వరంగల్, ఖమ్మము, హైదరాబాదు, నిజామాబాదు అట్లాంటి దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు విద్యాభ్యాసం కోసం ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏదైతే హాస్టల్ అధికారులు ఉన్నారో సీట్లు లేవనడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఏదైతే దూర ప్రాంతాల నుంచి చదువు నిమిత్తం ఇక్కడికి వస్తే సీట్లు లేవనడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అడుగుతున్నాం. గతంలో కూడా హాస్టల్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఉద్యమాలు కూడా చేసిన ఘనత ఏఐఎస్ఎఫ్ది. మరి ఇప్పుడు కూడా విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు సీట్లు రావాలనే ఉద్దేశంతో పోరాటం నిర్వహిస్తున్నాం. ఏదైతే ఇప్పటికి కూడా కళాశాల కొన్ని హాస్టల్, మైనార్టీ హాస్టల్ కూడా ఓపెన్ చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఇక్కడ విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్లో చదువుకోవాలంటే దాదాపు 3,000 నుంచి 5,000 వరకు ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు ఫీజులు తీసుకుంటారు. మరి పేద స్థాయి మధ్యతరగతి నుండి వచ్చి వెనుకబడినటువంటి విద్యార్థులు మరి ఆర్థిక స్తోమత లేక, మరి హాస్టల్ వసతులు లేక విద్యా సెంటర్లోనే ఆపేసేటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికన్నా జిల్లా యంత్రాంగం ఏదైతే విద్యార్థులకు ఏదైతే దరఖాస్తు చేసుకున్నటువంటి విద్యార్థులకు హాస్టల్లో సీట్లు ఇప్పించి వాళ్ళని చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా అందరికి సీట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు 48 గంటల మహాధర్నా నిర్వహించారు. రామన్నపేట నుండి సిపిఎం నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైల ఆసయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేకా అశోక్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సిపిఎం మహాపోరాటం చేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. మొత్తం పోయి ఆ పెట్టుబడి రాక రైతు అప్రూపాలు తప్పకోట్లేదు. ఒకవేళ కనుక రైతులకు అవగాహన చేసి బోర్లు వేసే కాడ, బావులున్న కాడ, బోర్లున్న కాడ రైతాంగాన్ని ముసబెట్టి ఏ పంట అయితే గిట్టుబాటు అవుతుందో ఆ పంటకు మద్దతు ముందే చెప్పాలా. పల్లికాయ 5,000 అంటున్నావు, 5,000 గిట్టుబాటు కాదు కాబట్టి 7,000 ఇస్తావా, 8,000 ఇస్తావా ముందే చెప్పాలా. పొత్తిళ్ళు కావచ్చు, పెసలు కావచ్చు. జనగాం జిల్లా దేవరుప్పల మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ పి శ్రీనివాస్ కామారెడ్డిగూడెం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రతి నెల 30వ తేదీన నిర్వహిస్తున్నామని తహసీల్దార్ తెలిపారు. ఎస్సీ ఎస్టీల హక్కులను వినియోగించడానికి పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
కులం పేరుతో దూషించినా గుళ్ళల్లోకి రానివ్వకపోయినా అధికారులకు తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీపీ, స్థానిక ఎస్ఐ ఎం రాజు, ఎంపీటీసీ, కాలనీ వాసులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఇక్కడ మన కామారెడ్డి గూడెం చెప్తా సార్ చెప్తా ఓకే. మన హక్కుల గురించి ప్రత్యేకంగా మన హక్కులను సాధించుకోవాల్సిన రోజు, అడిగి చేయించుకోవాల్సిన రోజు కాబట్టి ఈరోజు ఎస్సీ కాలనీలో ఎందుకు వెళ్తున్నామంటే ఏది ఎస్సీలకు వస్తలేదా, వస్తుందా, అసలు పెడుతుందా, వసతులు ఉన్నాయా లేవా అనేది కూడా అధికారుల దృష్టికి పోవాలన్న ఉద్దేశంగా మనం ఈ ఎస్సీ కాలనీలో పెట్టినాము. మనకు ముఖ్యంగా సివిల్ సప్లై అంటే పౌరాకులు అంటే రేషన్ వస్తుందా లేదా, రేషన్ ఎవరెవరికి ఇంకా రేషన్ కార్డులు ఎంతమందికి రావాలి, కొత్త పాత ఎన్ని పోయినాయి, కొత్త ఎన్ని రావాలి, పింఛన్లు ఇప్పుడు వితంతు పింఛన్లు ఇంకెవరెవరికి రావాలి, ఎందరికి వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ వసతులు ఏమేమి తక్కువ ఉన్నాయి అనే దాని గురించి మనం ఈరోజు ఎంఆర్ఓ గారికి మనం లిఖితపూర్వకంగా రాసిస్తే దాన్ని సమస్య సాల్వ్ చేయడానికి ఏంటిది అనేది మనకు సార్ తెలియవలసిన మనం దాని గురించి అడిగి మిగతా అధికారులు ఉంటారు, వాళ్ళందరి దగ్గర తీసుకుపోవాలి. మొదట ఎక్కడి నుంచి వెళ్ళాలంటే వార్డు మెంబర్ దగ్గర నుంచే పోవాలి. ఇప్పుడు ఈ కామారెడ్డిగూడెంలో ఇండో వార్డ్స్ ఉంటాయి. మీరు ఎన్నుకున్న వార్డు మెంబర్ ఎవరు, మీరు వార్డు మెంబర్కి తెలియపరిస్తే ఆయన సర్పంచ్ గారికి, ఆ సర్పంచ్ గారి ఆధీనంలో ఉండి సర్పంచ్ గారు చేయగలుగుతారు అంటే అక్కడ మిగతా అధికారులు ఉంటారు, వాళ్ళందరి దగ్గర తీసుకుపోవాలి. మొదట ఎక్కడి నుంచి వెళ్ళాలంటే వార్డు మెంబర్ దగ్గర నుంచే పోవాలి. ఇప్పుడు ఈ కామారెడ్డిగూడెంలో ఇండో వార్డ్స్ ఉంటాయి. మీరు ఎన్నుకున్న వార్డు మెంబర్ ఎవరు, మీరు వార్డు మెంబర్కి తెలియపరిస్తే ఆయన సర్పంచ్ గారికి, ఆ సర్పంచ్ గారి ఆధీనంలో ఉండి సర్పంచ్ గారు చేయగలుగుతారు అంటే అక్కడ బాధలున్నా ఏమున్నా మీకు ఏం అందకపోయినా కూడా మాకు చెప్పండి. ఇక్కడికి చెప్తే ఇక్కడనే ఉన్నాడు, మీకు అక్కడికి రావడానికి కూడా లేట్ అయితే అడగడానికి కూడా కావాలనుకుంటా, కానీ ఇక్కడికే వచ్చిన కాబట్టి సార్కు మీకు రేషన్ కార్డు ఏమన్నా ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకురావాలి, మేము వాళ్ళ దృష్టి తీసుకొచ్చి చెప్తాం. ఇంకా ఈ అవకాశం జనగాం జిల్లా తరిగొప్పల మండల కేంద్రంలోని స్థానిక శివాలయంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి 5 రోజుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తరిగొప్పల ఆర్యవైశ్య సంఘము మండల అధ్యక్షుడు దిడిగం కనకయ్య గుప్తా, గ్రామ అధ్యక్షుడు బెజుగం లక్ష్మీనారాయణ గుప్తా, ఉపాధ్యక్షుడు మాశెట్టి వేణుగోపాల్ గుప్తా, ఆర్యవైశ్య కులస్తులు, ప్రజలు ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండలో వేయించేస్తున్న అమ్మవారి యొక్క పీఠం, ఆ పీఠానికి సంబంధించిన ప్రతిరూపంగా మన మరిపేట బంగ్లా నుండి మన తరిగప్పుల ఆర్యవైశ్య సంఘం తరపున వాసవి కన్యకా పరమేశ్వరి పీఠాన్ని గత సోమవారం నుండి ఈరోజు శనివారం వరకు 5 రోజుల కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని తీసుకొని వచ్చి ప్రతిరోజు రాత్రి పూజలు, ఉదయం భజనలు, అమ్మవారికి ఓడిబియ్యాలు, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు సకుటుంబంగా అందరూ మండలంలో ఉన్న వైశ్యుల పాల్గొనడంతో పాటు మండల వైశ్య కమిటీ మరియు గ్రామ వైశ్య కమిటీ, మండల వైశ్య కమిటీ అధ్యక్షులు కనకయ్య గారు, ముఖ్యంగా గ్రామ కమిటీ వైశ్య కమిటీ అధ్యక్షులు బెజగం లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మాశెట్టి వేణుగారు, వీరి ఆధ్వర్యంలో మిగతా భక్తులందరూ కూడా కలిసి వైశ్య సంఘం తరఫున చాలా సుమారుగా 20-25 సంవత్సరాల కింద అమ్మవారిని తీసుకొని వచ్చాం. మళ్ళీ మేమందరం మా అమ్మవారిని తీసుకొచ్చుకోవాలని ఆలోచనతో పిల్లలు, పెద్దలు చాలా ఆనందంగా ఎక్కడో వరంగల్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా అమ్మవారు వచ్చిందనే ఉద్దేశంతో తరిగప్పులకు ఇచ్చేసి అందరూ కూడా ఈ కనపడడం జరుగుతుంది. ఈ అమ్మవారి కార్యక్రమం ఏమిటయ్యా అంటే, అమ్మవారు ఒక నియమం కొరకు, అంటే ఒక అధర్మాన్ని ఎదిరించడం కొరకు ఆమె అగ్నిలో ఆహుతి కావడం జరిగింది. అంటే ఏమిటయ్యా అంటే, కృతాయుగంలో రేణుకా తల్లి, రేణుకామాత అగ్నిలో ఆహుతైన మహామాత. తర్వాత త్రేతాయుగంలో సీతాదేవి మనకు అగ్నిలో ఆహుతి అయినట్టుగా మనకు శాస్త్రంలో ఘోషిస్తున్నది. అదేవిధంగా ద్వాపర యుగంలో కనుక మనం చూస్తే ద్రౌపది మాత అగ్ని నుండే ఉద్భవించింది. అట్లా
కలియుగంలో వాసవి మాతను అగ్నికి దహనమైనట్టుగా అగ్ని లోపల తనను తాను దహించుకున్న ఒక ధర్మం కొరకు నిలబడ్డ మాతగా కీర్తించి ఆ అమ్మవారితో సహా దహనమైన 102 గోత్రాల వాళ్ళందరూ కూడా అమ్మవారితో దహనం కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అమ్మవారి నిత్యం కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే అమ్మవారి పీఠాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ విశేషంగా భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అందరికీ కూడా భోజనాలు, అల్పాహారములు, ప్రసాదాలన్నీ కూడా వితరణ జరుగుతున్నది. థ్యాంక్ యూ. बोलो शंकर भगवान की जय, बोलो नगरेश्वर स्वामी की जय. జనగాం జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో పౌర హక్కుల దినోత్సవ సందర్భంగా ఎంఆర్ఓ ఫరీదుద్దీన్ ఆధ్వర్యంలో బేడా బుడుగా జంగల కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మూఢనమ్మకాలు, అత్యాచారాలు వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీపతి, ఎంపీడీఓ, వైస్ ఎంపీపీ చెన్నూరి ప్రమీల, గ్రామ సర్పంచ్ ప్రభుదాస్, కాలనీ వాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా మొదటగా మన ఎంపీడీఓ గారు మాట్లాడాలని కోరుతున్నాం. వేదిక నడిచిన పెద్దలకు మరియు పౌర హక్కుల దినోత్సవ సందర్భంగా వచ్చిన అందరికీ నమస్కారములు. ఈరోజు పౌర హక్కుల దినోత్సవ సందర్భంగా అందరికీ మనం పౌరులకు సంబంధించిన హక్కులు ఏ విధంగా ఉంటాయి, వాటి గురించి మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే దాని మీద మీ అందరికీ తెలుసు. దాని మీద మనకి ఏ సమస్య వచ్చినా కూడా మనం పౌర హక్కుల దినోత్సవ సందర్భంగా మన సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మన మండల ఆఫీసులో గ్రామ సర్పంచ్ గారు ఉంటారు, మండలంలో ఎంపీడీఓ గారు ఉంటారు, ఎంపీఓ గారు ఉంటారు, వాళ్ళకు కూడా మీ సమస్యను తెలియపరచవచ్చు. ఇంకా పౌరులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనం సమస్యలను చేసుకోవచ్చు. వేదికని అలంకరించిన స్థానిక సర్పంచ్ మండల్ మెజిస్ట్రేట్ తహసీల్దార్లకు మన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నేను శ్రీపతి, స్పెషల్ ఆఫీసర్. సార్ నన్ను ఇంతకుముందు ఒక పావు గంట కింద ఇట్లా సివిల్ రైట్స్ డే ఉన్నది సార్, కొంచెం మనం అటెండ్ కాదా అంటే సార్ ఇక్కడే ఉన్నాం కదా అని వచ్చాను. ఫస్ట్ టైం, నాకు అంత అవగాహన లేదు. అయినా సార్ వాళ్ళు దాన్ని బ్రీఫ్గా చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి అసమానతలు కానీ ఎటువంటి సమస్య ఎటువంటి ఏం జరగకుండా చూడడానికి ఎవరి మంత్ ఉన్నది. ప్రతి అవకాశం వచ్చినా మీకు ఎంపీఓ గారు వచ్చారు. మేము అక్కడ మా ఇల్లు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అవగాహన కల్పించడానికి చీపురుపల్లి సీఐ సంజీవరావు తన సిబ్బందితో కలిసి ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరే విధమైన అవసరాలకు బయటికి రావద్దని సీఐ సంజీవరావు సూచించారు. ఒకవేళ బయటికి వచ్చినా కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ పెట్టుకుని సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో ఎస్ఐ సన్యాసి నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కరోనా మహమ్మారి నుండి మన చీపురుపల్లిని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని మీ అందరికీ కోరుకుంటున్నాం. ఈరోజు మీ ముందున్న పోస్టర్ చూసుంటారు, విఆర్ఎస్. ఇది గౌరవనీయులు పెద్దలు విశాఖపట్నం రేంజ్ డిఐజీ కాళిదాస్ సారు ప్రపోజల్ చేసినటువంటి ఈ యొక్క నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం కరోనా బారిన పడకుండా ఉంటాము, మన కుటుంబం కరోనా బారిన పడకుండా ఉంటాము, తద్వారా మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కరోనా బారిన పడకుండా ఉంటామనే విషయాన్ని ప్రజలకు అవగాహన చేయాలి. అవగాహన చేసిన మీదట అవగాహన ఉన్నప్పుడు కూడా అతిక్రమించి ఎవరైనా ప్రవర్తించినట్లయితే కరోనా యొక్క నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అటువంటి కరోనా నిబంధనల యొక్క ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే
వాళ్ళపైన కఠినంగా మనము ఫైన్ జరిమానా విధించే పవర్స్ మన పోలీసు వ్యవస్థలో ఉన్న అధికారులకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మొదట అవగాహన కూడా వాళ్ళు వినిపించుకోకపోతే జరిమానాలు వేసైన వాళ్ళ ఆరోగ్యాలని ప్రజల యొక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీపతి బాపు అధ్యక్షతన జాతీయ ఉపాధి హామీ పథకం సమస్యలపై గ్రామ సభ నిర్వహించారు. ఎంపీపీ బి రాణిబాయి, జెడ్పీటీసీ గుడాల అరుణ హాజరయ్యారు. ఉపాధి హామీ పనుల కింద మెగా పార్కులో పనులు కొనసాగుతున్నాయని, రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటి సంరక్షిస్తున్నామని అన్నారు. జాబ్ కార్డుల్లోని ఇంటి పేర్లు, కులాల పేర్లు తప్పులను సవరించాలనే తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని సర్పంచ్ శ్రీపతి బాపు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గ్రామ కార్యదర్శి సమ్మయ్య, వార్డు సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పనిచేసినా కానీ కూడా 100 రోజులు కంపల్సరీ మనకు ప్రభుత్వం పని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా పని చేసేవారు ప్రతి ఒక్కరు కూడా జాబ్ కార్డ్ తీసుకోవాలి. తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్. ఎందుకంటే మనకు ఒకటి మరుగుదొడ్డి కట్టుకోవాలనుకున్నా కానీ కూడా జాబ్ కార్డే అవసరం. జాబ్ కార్డు కావాల్సినవి ఒక ఆధార్ కార్డు, అలాగే అంతకుముందు వారి ఇంట్లో ఎవరైనా ఉంటే ఆ రేషన్ కార్డు, జాబ్ కార్డు జిరాక్స్ పెడితే సరిపోతుంది. అలాగే మన ప్రాంతంలో మనము మొన్ననే వారు వచ్చింది ఉపాధి హామీ నుంచి వెళ్ళి కేంద్రం వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఏదైతే ఈ మన పామ్ ఫండ్ కానీ రాక్పిల్ చెక్ డ్యామ్లు కానీ చిన్న చిన్నవి, అలాగే ఇంకా అడవులలో మనము నీళ్లు నిల్వ ఉంచడానికి, నీటి యొక్క భూగర్భ జలాలు పోకుండా ఉండడానికి మనం ఈ ఉపాధి హామీ పని కేంద్ర ప్రభుత్వం చేసినట్టు జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా జాబ్ కార్డు తీసుకుంటే చాలా మేలు. ఎందుకంటే మనం ఉపాధి హామీ నుంచి వెళ్ళి 10 ఎకరాలు పార్కు కూడా ఈ బొమ్మపూర్ జనగామ జిల్లాలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం గందరగోళంగా మారింది. కాంగ్రెస్ కౌన్సిలర్లు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు తీర్చడం లేదని వారు ఆరోపించారు. దీంతో కౌన్సిల్ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. కృష్ణా జిల్లా నూజివీడులో వరుస గ్యాస్ లీకుల సంఘటనలతో ప్రజలు భయపడుతున్నారు. నూజివీడు IIIT రోడ్డులో మెగా గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. నీటి కుంటలో గ్యాస్ ఉధృతికి నీరు ఎగచిమ్ముతుంది. సమీపంలో ట్రాన్స్ఫార్మర్, పెట్రోల్ బంక్ ఉండడంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ, పోలీస్ సిబ్బంది గ్యాస్ లీకేజ్ ను అదుపు చేశారు.
కృష్ణా జిల్లా నూజివీడులో ప్రధాన రహదారి గుంతలమయమైంది. దీంతో ఐఐటి వెళ్లే మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పడ్డ గుంతల వల్ల వరుసగా వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీగా దెబ్బతిన్న రహదారులకు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు మరమ్మతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ అట్లాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో రోడ్లు పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోడ్లు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టకపోవటం సిగ్గుచేటు అని చెప్పి తెలియజేస్తాం. మెయింటెనెన్స్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఉండేది, ఆ యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు లేవు. ఇవాళ నూజివీడు మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న ఆర్ఎండ్బి రోడ్లు కానీ అట్లాగే మున్సిపల్ రోడ్లు కానీ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో గుంటలతో నిండి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జంక్షన్ రోడ్డు అట్లాగే తిరువురు రోడ్లో ఏదో కొద్దిగా ప్యాచ్ వర్క్ చేశారు తప్ప మిగతా రోడ్లన్నీ కూడా చాలా మున్సిపాలిటీలో కానీ అట్లాగే ఆర్ఎండ్బి రహదారులు కానీ ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఈ విషయం గురించి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ముందల వాటికి వీటికి సంక్షేమ కార్యక్రమాలకి వేల కోట్ల రూపాయలు కొంత భాగానైనా ఈ రోడ్లకు కేటాయించి రోడ్ల మరమ్మతులు కేటాయించాలని కోరుతున్నాను. ఈ రోడ్లు ఈ విధంగా ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉండటం వలన వాహనాలు దెబ్బతింటం అట్లాగే ప్రమాదాలు జరగడం అనే తరచూ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ ఊరు వెళ్ళాలన్నా కూడా గంటలు పావు గంటలు వెళ్ళి ఏ గ్రామానికైనా అరగంటకి వెళ్ళేది పరిస్థితి ఉండేది. ఇవాళ విజయవాడ నుంచి నూజివీడు రావాలంటే 2 గంటలు పడుతుంది. అదేవిధంగా రహదారి పూర్తిగా కూడా ప్రతి ఒక్క చోట కూడా పూర్తిగా ఆర్ఎండ్బి రోడ్లు కానివ్వండి, పంచాయతీ రోడ్లు కానివ్వండి, రోడ్డు అనేది ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చోట కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. కనీసం గోతులున్న చోట అయినా పూడ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి ఈ రాష్ట్ర పరిపాలన ఏ రకంగా ఉందో ప్రజలందరికీ కూడా మరి ఇవాళ తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ నూజివీడు టౌన్లో మరి ఇది ఇప్పుడు కూడా మైలవరం రోడ్డు, ఇది నూజివీడు మైలవరం రోడ్డు. కనీసం రాత్రిపూట కూడా ఇది చాలా మంది పడిపోవటం, అనేక మందికి దెబ్బలు దాటం ఈ రకంగా ఉంటే ఇవాళ తెలుగుదేశం నాయకులందరం కూడా కలిసి కొన్ని లారీలో ఇవన్నీ కూడా టెస్ట్ అయిన తెప్పించేసి కంకర అయిన తెచ్చి
ఇవాళ కూర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ప్రతి చోట కూడా మరి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. R&B వారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా మా దగ్గర ఎవరు కూడా డబ్బు లేదు, ఒకవేళ ఈనాటి కాంట్రాక్ట్లు ఎవరన్నా రమ్మంటే ఎవరు రావట్లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం చెప్పి తప్పించుకుంటుంది తప్పితే ఎక్కడా కూడా పనిచేసినటువంటి మరి దాఖలాలు ఎక్కడా లేవు. మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ఈ పరిస్థితికి మనం ఈ రకంగా ఎందుకు వచ్చాము, ఈ రాష్ట్రం ఈ రకంగా మరి రోడ్లు వేసుకునే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారిపోయాము. మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. 683 రోజులుగా అమరావతి ప్రజలు చేస్తున్న పోరాటం స్వాతంత్ర పోరాటం తరువాత అంతటి గొప్ప పోరాటం అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు 3 పంటలు పండే భూములు ఇచ్చారని తెలిపారు. భూములు ఇచ్చిన వారు చేసే ఈ పాదయాత్ర చరిత్రలో నిలుస్తుందని తెలిపారు. పాదయాత్ర సమయంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అమరావతి ప్రజలకు అండగా ఉంటాడని భరోసానిచ్చారు. గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు మీకు అండగా ఉంటాడు, మీతో ఉంటాడు, మీతో నడుస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక పవిత్ర కార్యక్రమం, ఇది ఒక మహోద్యమం, ఇది ఒక పవిత్రమైన భావంతో రాష్ట్రం కోసం 5 కోట్ల ప్రజల కోసం మీరు మరి ఒక మహాపాదయాత్రని చేపట్టారు. కాబట్టి తప్పకుండా నవంబర్ 15 నుంచి కూడా కేసు పునఃప్రారంభం అవబోతా ఉంది. పవిత్ర కార్యక్రమంతో నేలపాటు న్యాయస్థానం నుంచే మీరు బయలుదేరుతా ఉన్నారు. 15 రోజుల తర్వాత కేసు కూడా పునఃప్రారంభం అవుతుంది. తప్పకుండా న్యాయం జరగాలని ఇక్కడ చిన్న ఉన్నాడు, చాలా మంది దెబ్బలు తిన్నవాడు ఉన్నారు. ప్రాణాల మీదకి వచ్చి మరి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా మరి ఎంతో దుర్మార్గంగా బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళే దగ్గరుండి కొట్టించి దగ్గరుండి దళిత చేసి నాయకుల మీద జరిగిన దాడులు కానీ చంపే ప్రయత్నం కానీ ఇవన్నీ చేసి కేసులు కూడా పెట్టకుండా కనీసం కొట్టిన వాళ్ళకి స్టేషన్ పేరు ఇచ్చి పంపించి మహిళలనే శిక్షణ కూడా లేకుండా మహిళలను కూడా పక్కలాగేయటం కానీ విసిరేయటం కానీ చాలా దుర్మార్గంగా చేశారు. జైల్లో పెట్టారు, సబ్ జైల్లో పెట్టారు, గుంటూరులో పెట్టారు, నర్సరావుపేటలో పెట్టారు. అన్ని జైల్లో అన్ని కోర్టుల్లో కూడా కొన్ని వేల కేసులు మన వేలాది మంది రైతాంగం మీద పెట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా మేమందరం కూడా మీతో పాటు ఉంటాం, మీతో పాటు నడుస్తాం, ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతాం. కాబట్టి మీరు చేసిన త్యాగానికి, మీరు చేసిన పోరాటానికి మాటలు సరిపోతుంది. చేతులెత్తి మీ అందరూ కూడా పాదపూర్వకం చేయాలి. మహిళల యొక్క సంకల్ప బలం, మహిళల యొక్క పట్టుదల, మహిళలు తలుచుకుంటే ఏం చేస్తారనేది ఈ అమరావతి. హైదరాబాద్ మణికొండలోని అల్కాపురి కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు నుండి అల్కాపురి టౌన్షిప్ కు వెళ్లే రోడ్డుని పూర్తిగా మూసివేశారు. దీంతో 4 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుందని అన్నారు. ఇండియన్ మిలిటరీకి సంబంధించిన క్యాంప్ ఇక్కడ ఉండడంతో రోడ్డును మూసివేశారని, తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు చెప్పారు. పిల్లలు స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, అయినా ప్రయోజనం లేకపోవడంతో ఇలా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మూసివేసిన రోడ్డును తెరిచి తమ సమస్యను పరిష్కారం చేయాలని అధికారులను కోరారు. నా పేరు నీలేష్ అండి, నేను ఎంఎంఆర్ డబ్ల్యూఏ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఈ రోడ్ బంద్ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రేపటికి మెడికల్ ప్రాబ్లమ్ ఉన్న ఇన్సిడెంట్ ఉన్నా, ఫైర్ ఇన్సిడెంట్ అయినా, ఈవెన్ పోలీస్ పెట్రోలింగ్ మరి ఎమర్జెన్సీ రావాలన్నా వాళ్ళకి అసలు దారి లేదు. మాకు ఎవరు పోవాలన్నా 3-4 కిలోమీటర్స్ తిరగాల్సి వస్తుంది. మాకు చిన్న పిల్లలు ఆఫీస్కి పోవాలన్నా, స్కూల్కి పోవాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఈ విషయంలో ఎమ్మెల్యే, ఎంపీ గారు కూడా చెప్పాము. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. మేము ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ వల్ల స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ ఒకటి, మాకు ఈ రోడ్ తొందరగా ఓపెన్ చేయమని చెప్తున్నాం. ఆర్మీ వాళ్ళు చేశారు సార్. ఈ దాదాపు 6 months అది క్లోజ్ చేసి వెళ్ళినాం, కలిసినాం. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు, సర్వే అయింది, జాయింట్ సర్వే అయింది. ఆర్మీకి ప్లస్ మన రెవెన్యూ వాళ్ళు వచ్చారు, జాయింట్ సర్వే చేశారు. ప్రాసెస్లో ఉంది, బట్ బాగా డిలే అవుతుంది. మాకు ఈ తొందరగా ఓపెన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. అంటే ఇది యాక్చువల్గా ఆ రోడ్డుకు సంబంధించి మిలిటరీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారండి. ఆ రోడ్డు వాళ్ళ సంబంధించిన స్థలం అని చెప్పి.
మన రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు కానీ, మన ఎంపీ రంజిత్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా ఈ విషయంలో మా ఇక్కడ ఉండే అంటే అల్కాపూర్ టౌన్షిప్ కానీ మణికొండలో ఉండే రెసిడెంట్స్ అందరికీ సపోర్టివ్గా మాట్లాడడం జరిగింది. ఆర్మీ అధికారులతో కూడా వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడానికి ఉన్నారు. కానీ ఇది కేవలం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి కొంచెం తొందరగా అంతే ఇన్ని డబ్బులు పెట్టి డబల్ రోడ్ వేసిన తర్వాత ఈ చిన్న బిట్ 60 మీటర్స్ రోడ్డు కోసము జనాలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్య సంబంధమైన అంబులెన్స్ రావాలన్నా మాకు సరైన యాక్సెస్ లేదనమాట. అంబులెన్స్ వచ్చి వెళ్ళాలన్నా కానీ చాలా చుట్టూ తిరిగి 3-4 కిలోమీటర్లు చిన్న చిన్న రోడ్లు అంటే కాలనీ రోడ్లు, బస్తీ రోడ్ల నుంచి రావాలంటే ఇబ్బంది అవుతూ ఉంది. అలాగే ఏదన్నా అత్యవసర పని నుండి మేము బయటకు వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల మేము డిమాండ్ కాదండి, మేము మిలిటరీ అధికారులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్కి కానీ మా రిక్వెస్ట్, మా వినతి ఏంటంటే ఎంత వీలైతే అంత తొందరగా, ఇది చాలా చిన్న రోడ్ అండి, 60 మీటర్ల స్థలం ఏదైతే ఉందో దాన్ని ఆ అడ్డంకి ఏదైతే ఉందో అందరూ కలిసి కూర్చొని సమస్యని పరిష్కరించమని, మాకు ఈ రోడ్డు వదిలిపెట్టమని చెప్పి మేము కోరుతున్నామండి. ఇది మా MMRW తరఫున అంటే మణికొండ మున్సిపాలిటీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేమందరం కలిసి అడుగుతున్న విన్నపము, విజ్ఞప్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హాస్టళ్లలో సీట్లు లేక విద్యార్థుల ఇబ్బందులు, వసతి కల్పించాలంటున్న SC ST విద్యార్థులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు సమస్యలు పరిష్కరించాలని CPM ఆందోళనలు. జనగాం జిల్లాలో పౌర హక్కుల దినోత్సవం, MRO ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. విజయనగరం జిల్లాలో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు, మాస్క్ ధరించాలని ఆటో డ్రైవర్లతో ర్యాలీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.